పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి నిండిన హృదయముతో చాచిన చేతులతో నిన్ను స్తుతిస్తున్నాం. నీ అపారమైన కృపను బట్టి గత పగలంతా మమ్మల్ని కాసి కాపాడి ఈ రాత్రి కాల సమయందు నీ పరిశుద్ధ పాద సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టావు దేవా. ఏమిచ్చి ఒక్కనాటికి నీ రుణం మేము తీర్చలేమునైనా. ఈ రాత్రి నీ సముఖంలో నిలిచి నీ దాసుడు ప్రార్థిస్తుండగా ఈ దీనదాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభునైనా. ఈ రాత్రి ఇంకా రావలసిన బిడ్డలున్నారు. ఇప్పుడైనా వారిని నీ సన్నిధానానికి నడిపించి నీ ఆత్మతో మమ్మల్ని నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి నీ సన్నిధానములో మేము ఒక నూతనమైన అనుభవం పొందడానికి మీరు సహాయం చేయండి. మమ్మల్ని దర్శించండి, దీవించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని మరి ఎన్నిక లేని ప్రజలమైన మేమునైనా మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి బతిమాలి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి జకరియా గ్రంథము, ప్రవక్త అయిన జకరియా గ్రంథము 10వ అధ్యాయము. జకరియా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనిడి. ప్రతి వాని చేనులోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా, సంతోషంతో చెప్పండి. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. ఈ రాత్రి మన మధ్యన ఎవరున్నారండి? ప్రభువు ఉన్నాడు. మనతో మాట్లాడేది మనుష్యుడు కాదు, దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలను శ్రద్ధగా మనం వినాలి. వినుట ద్వారా విశ్వాసము ద్వారా నిత్యత్వాన్ని మనం పొందగలుగుతాం. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే విశ్వాసం లేకుండా పరలోకం వెళ్ళలేడు. పరలోకం వెళ్ళాలంటే మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాలి. పౌలు ఏం చేస్తున్నాడటండి? విశ్వాసమును కాపాడుకున్నాడట. ఇక్కడ ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, యెహోవాను వేడుకోండి, యెహోవాకు ప్రార్థన చేయండి, యెహోవాను బ్రతిమాలుకోండి. ఎందుకంటే కడవరి వానాకాలము, ఏంటమ్మా? కడవరి వానాకాలము వర్షము దయచేయబడినట్లు. ఎప్పుడటండి? కడవరి వానాకాలం అటండి. మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పాలి? కడవరి కాలంలో ఉన్నాం, ఆఖరు దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఏం దయచేయమని వేడుకోవాలటండి? వర్షము దయచేయమని అడగాలటండి. ఎందుకో వర్షం తెలుసండి, చేలో ఉన్నటువంటి విత్తనం ఏమవ్వాలటండి? మొలకెత్తాలి. ఇక్కడ అన్నాడు, ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లు. ప్రతి వాని చేలోనటండి. ఏ చేనట? సంఘం అనే పొలమును కాదండి దేవుడు చెప్తుంటా.
ఈ పొలము, ఈ చేను ఏ చేను అటండి? ప్రతివాని చేను అటండి. నాకో చేను ఉంది, నీకో చేను ఉంది. ఉందా లేదు చెప్పండి? చేను అంటే పొలాలు, మనకున్న పొలాలు కాదండి. మన చేను ఏదండి? నా చేను నా హృదయమే, నీ చేను నీ హృదయమే. అర్థమవుతుందా? చేలోనటండి ఏం మొలవాలట? పైరు మొలుచున్నట్లు. ఏం మొలుచున్నట్లు అంటండి? పైరు మొలుచున్నట్లు. ఏం కురవాలటండి? వర్షము కురవాలటండి. ఈ నీ చేను నా చేను, ఈ హృదయం అనేటువంటి పొలము, హృదయం అనేటువంటి చేనులోనటండి ఏం మొలవాలి? పైరు మొలవాలట. పైరు మొలవాలంటే ఏం కావాలి? ఏమండి? పైరు మొలవాలంటే ఏం కావాలి? గమనించండి ప్రియమైనటువంటి వారు. పైరు మొలవాలంటే ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. వర్షం వస్తే పైరు మొలిచేస్తుందా? వర్షం వస్తే పైరు మొలిచేస్తుంది చెప్పండి అమ్మ. వర్షం వస్తే పైరు మొలిచేస్తుందా చెప్పండి. పైరు మొలవాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? విత్తనం కావాలి. ఏం కావాలండి? విత్తనము కావాలి. దేవుని ప్రజలమైనటువంటి మనము, మన చేలు పైరు మొలవాలంటే మన చేలు ఏం కావాలి? విత్తనం కావాలి. మరి విత్తనము మన దగ్గర ఉందా? ఈ రాత్రి ఒక విత్తనం గురించి మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దగ్గర ఉండవలసిన విత్తనం ఏంటో తెలుసండి? విశ్వాసం అనేటువంటి విత్తనం మనకు కావాలి. ఏ విత్తనం? విశ్వాసం అనే విత్తనం కావాలి. మొదటి విత్తనం అండి. ఇంకా విత్తనాలు ఉన్నాయి, చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అనే విత్తనం కావాలి. విశ్వాసం అనేటువంటి విత్తనం ఉన్నప్పుడు ఆ ప్రభు వర్షము కురిపించినప్పుడు అది మొలకెత్తి చెట్టై మహావృక్షమై అది బహుగా ఏం చేస్తుందండి? ఫలిస్తుందండి. ఒక క్రైస్తవునికి మూలం ఏంటో తెలుసండి? విశ్వాసమే. క్రైస్తవుడు దేని మీద కట్టబడాలి తెలుసండి? విశ్వాసము ద్వారా కట్టబడాలండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అబ్రహాము జీవితంలో అబ్రహాము కలిగి ఉన్న విత్తనం ఏంటి తెలుసండి? అబ్రహాము దగ్గర ఏ విత్తనం ఉంది చెప్పాలి గట్టిగా? విశ్వాసమైన విత్తనం ఉందండి. విశ్వాసం అనేటువంటి విత్తనం ఉంది కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని యొక్క కార్యం జరిగింది. దేవుని యొక్క కార్యం అబ్రహాము జీవితంలో, సారమ్మ జీవితంలో జరిగేటప్పటికీ అబ్రహాము యొక్క పరిస్థితి, సారమ్మ యొక్క పరిస్థితి ఎలాగుందంటే తెలుసండి? మృతతుల్యమైనటువంటి శరీరాలు అటండి వారి శరీరాలు. ఏ శరీరాలట? మృతతుల్యమైనటువంటి శరీరాలు, ఎండిపోయిన శరీరాలు అట. అబ్రహాము యొక్క శరీరము, సారమ్మ యొక్క శరీరము కూడా ఎలాగుందట తెలుసండి? ఎండిపోయిందటండి వారి శరీరం అటండి. కానీ విశ్వాసమును బట్టి ఆ మృతతుల్యమైనటువంటి శరీరములో నుండి దేవుడు ఏం చేశాడటండి? సంతానాన్ని తీశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ రీతిగా దేవుడి కార్యము వారి జీవితంలో జరిగిందంటే వారి యొక్క విశ్వాసమును బట్టి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడండి. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి వయస్సు గతించినదైనను
గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుకవలెను సంతానము కలిగిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో విశ్వాసమనే విత్తనం అటండి మొలకెత్తితే ఎంత గొప్ప కార్యం మన జీవితంలో జరుగుతుందో చూడండి. ఆ శరీరాలు ఎలాగున్నాయో తెలుసండి. మృతతుల్యమైనటువంటి శరీరాలు అటండి. మృతతుల్యమైనటువంటి ఒకనిలో నుండి అబ్రహాము కూడా, మేము గడిచిన పాఠాల్లో మీకు అబ్రహాము గురించి చెప్పాను. దేవుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తుంటే అబ్రహాము తన శరీరాన్ని బట్టి, వయస్సును బట్టి అబ్రహాము మరి దేవుడు ఎలా చెప్తున్నాడు ఏంటి, ఇది జరుగుతుంది ఏంటి అనేటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి ఆ పరిస్థితికి అతను లోనయ్యాడు. కానీ ప్రభునందు అతడు ఏం చేశాడండి? విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఎటువంటిదంటే, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని. విశ్వాసం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది తెలుసండి? బలపరుస్తుంది. విశ్వాసం ఒక వ్యక్తిని భద్రంగా ఉంచుతుంది. విశ్వాసం ఒక వ్యక్తిని దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపరుస్తుంది. ఇక్కడ అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము అబ్రహాము జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని జరిగించిందో చూడండి, ఎంతటి అద్భుతాన్ని జరిగించిందో చూడండి. కనుక విశ్వాసము మనలో నిలిచి ఉండేటట్లు, విశ్వాసం అనేటువంటి మొలక మనం మొలకెత్తడానికి కోసము మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. దాని కొరకు మనం కనిపెట్టాలి, దాని కొరకు మనం దేవునికి మొరపెట్టాలని. విత్తనము మొలకెత్తాలంటే ఏం కావాలి? వర్షం కావాలి. వర్షం ఉంటే విత్తనం మొలకెత్తాలి. విత్తనం ఉంటే వర్షం వస్తే మొలకెత్తుతుంది. మన దగ్గర ఏముండాలి? విత్తనం ఉండాలి. విత్తనము లేనిదే వర్షం వస్తే మొలకొస్తుందా? భూమి మీద విత్తనాలు ఉన్నాయి కాబట్టి వర్షం కురవగానే ఏం చేస్తున్నాయండి? మొలకెత్తుతున్నాయి. మనలో కూడా విశ్వాసం అనేటువంటి విత్తనం మొలకెత్తాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం అనే విత్తనం మనలో ఉండాలి. అబ్రహాములో విశ్వాసం అనే విత్తనం ఉన్నది కనుక ఆ విత్తనం ఏం చేసి తెలుసని మొలకెత్తి మహావృక్షం అయిపోయిందండి. మృతతుల్యుడైనటువంటి ఒకనిలో నుండి సంఖ్యకు మించినటువంటి ఆకాశ నక్షత్రములని, సముద్ర తీరమందలి, ఇసుక రేణువులని విస్తారమైనటువంటి సంతానాన్ని ఎవరిలో నుండి వచ్చిందండి? అబ్రహాం నుండి. ఏ పరిస్థితుల్లో దేవుడిచ్చాడండి? శరీరము మృతతుల్యమైపోయింది, ఎండిపోయిన శరీరం అండి. అటువంటి శరీరములో నుండి సంతానము రావటం అనేది సాధ్యమైంది కాదు. కానీ ఇది దేనివల్ల సాధ్యమైంది? విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అంతటా నీవు దేవుని యొక్క రాజ్యములను ప్రవేశించలు. ఆయన యొక్క రాజ్యములో ప్రవేశించాలంటే నీలో విశ్వాసం అనేటువంటి మొలక నీలో ఉండాలి. బైబిల్లో మనం చూస్తుంటే ఒక ఆయన ఉన్నాడండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. ఎవరండి? యేసు ప్రభు యొక్క శిష్యుడు. యేసు ప్రభుకి చాలా సమీపస్తుడండి. ఒకరోజు ఏం జరుగుతుందంటే తెలుసండి, సముద్రములు ఆయన శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెద్ద తుఫాను వచ్చేసింది. ఎంత పెద్ద తుఫాన్ అంటే నావను వారు అటండి నడిపించలేకపోతున్నారట. అందులో నావతోటి సముద్రంతో అనుబంధం కలిగినటువంటి వారు అందులో ఆ నావలో ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు, అంద్రి వీళ్ళందరూ కూడా ఏంటండి? జాలరులు. వీళ్ళకి సముద్రంతో చాలా అనుభవం ఉంది, నావలు నడపటంలో అనుభవం ఉంది. కానీ ఈ పెను తుఫాన్లోనటండి వారికి భయం కలిగిందంటే ఎటువంటి భయం అంటే తెలుసండి? ఈ రాత్రి నిశ్చయంగా మనం చచ్చిపోతాం. ఇంత గొప్ప పెను తుఫాను వచ్చినప్పుడు బ్రతికి బట్ట కట్టినోడు ఎవడో లేడు అని వారు చాలా భయపడిపోతున్నారటండి, వణికిపోతున్నారట. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడట. ఎవరటండి? ఒక ఆయన. ఎవరైనా చెప్పండి అమ్మా, ఇది ఎవరికైనా సాధ్యమా? ఏమండి? ఎవరికైనా సాధ్యమే ఇది? ఎవరికి సాధ్యం కాదు. ఆయన ఏం చేస్తున్నాడటండి? ఈదుకుంటా రావట్లేదటండి. ఆయన
ఈదుకుంటూ రావట్లేదట, ఎగురుకుంటూ రావట్లేదట. ఎలాగొచ్చేస్తున్నాడు? సిమెంట్ రోడ్డు మీద నడిచి వచ్చేస్తున్నాడు నీళ్ళ మీద. ఇలా కంగారు వచ్చేసింది, భయం కలిగింది. ఎందుకంటే అలాగా ఎవరు నడుస్తారండి? ఏ దెయ్యాలో భూతాలో నడుస్తే అని వాళ్ళ పెద్దలు వాళ్ళకి చెప్పారు. ఆ పక్క వెళ్ళకండ్రా బాబా, అక్కడ మన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు, వాళ్ళు భూతాల్లో తిరుగుతున్నారు, వాళ్ళు సముద్రం మీద అటు ఇటు నడిచి వచ్చేస్తారని చెప్పి ఉంటారు. కనుక వస్తున్న యేసు ప్రభుని చూసి వారు ఏమన్నారు? భూతమని భయపడిపోతూ ఉన్నారండి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను మీరు అనుకున్నట్టు భూతాన్ని కాదు, నేను మీ ప్రభు అయినటువంటి క్రీస్తుని, మీరు నా శిష్యులై ఉన్నారని వారికి తన్ను తాను కనపరుచుకున్నప్పుడు అందులో ఉన్న ఒక ఆయన పేతురు గారు అడుగుతున్నారట, నీవే నీళ్ళ మీద నడిచి వచ్చినట్లయితే నేను నడిచి రావడానికి నాకు సెలవిమ్మని అడిగాడు. ఎవరికట? పేతురుకి సెలవిమ్మని అడిగాడట. ఎవరిని అడిగారు? యేసు ప్రభుని అడిగాడట. నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తానికి నాకు కూడా అవకాశం ఈ ప్రభా, నాకు కూడా నువ్వు సెలవి, నేను నడిచి వచ్చేస్తానన్నాడు. యేసు ప్రభు అన్నాడు, అలాగే నడిచిరా అన్నాడు. పేతురు ఏం చేశాడండి? నడిచేస్తున్నాడండి. పేతురు నడిచేస్తున్నాడు. దేన్ని బట్టి నడుస్తున్నాడు? పేతురులో విశ్వాసం ఉంది. ప్రభు నన్ను నడిపించగలడు. విశ్వాసం అనేటువంటి మొలక పేతురులో మొలిచింది. కనుక విశ్వాసమును బట్టి పేతురు నీళ్ళ మీద ఏం చేస్తున్నాడండి? నడుస్తున్నాడండి. ఎంత గొప్ప కార్యమండి! దేవుని చిత్తం అయితే మనం ఏదైనా చేయగలమండి. చేయగలమా? అలా చెప్పండి. చేయలేమా? కనుక మనకి ఏదైనా కావాలితే మనం ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ఆయన అంటే నాకు అసాధ్యమైనది ఏదే ఉందా? నీకు ఉద్యోగం కావాలి, నీ వ్యాపారం బాగోవాలి, నీ పిల్లలు బాగోవాలి, నీ స్థితిగతులు బాగోవాలి. ఎవరికి నువ్వు మొరపెట్టాలి? ఆయనకు మొరపెట్టాలి. ఆయనకి ఇది సాధ్యము, ఇది అసాధ్యం అనడానికి లేదండి. నీవు నమ్మితే నా మహిమను చూస్తావని ప్రభు సెలవిచ్చాడు. పేతురు నడిచేస్తున్నాడండి. ఎంత అద్భుతం అండి! విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసం ఏమవ్వాలి? మనలో మొలకెత్తాలండి. విశ్వాసము మొలకెత్తుకోకుండా దుష్టుడు ఏం చేస్తాడో తెలుసండి? విశ్వాసం మీద మన్నట్టుకొచ్చి పాడేస్తాడండి. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఎవడండి? మనలో విశ్వాసం ఉన్నప్పుడు అది మొలకెత్తేస్తే మనం ఎక్కడ మొక్క అయిపోయి మహావృక్షం అయిపోయి ఎక్కడ మనం ఫలించేస్తామో, ఎక్కడ అభివృద్ధి పొందేస్తామో, ఎక్కడ ఆశీర్వాదాలు పొందేస్తామని దానికి డౌట్ వచ్చేసి మనలో విత్తనముగా ఉన్నప్పుడే మన మీద ఏం చేస్తాడో తెలిసండి? మన విశ్వాసం మీద కథ మన్నట్టుకొచ్చి పాడేస్తాడు. చాలామంది విశ్వాసంలో జారిపోవట్లేదండి. చెప్పండి అమ్మా. ఇందాక ఒక యవనస్తుడు అంటున్నాడు, నీకేం పోయే కాలం వచ్చిందిరా, మందిరానికి రావట్లేదని అడిగితే నేను గుళ్ళకి వెళ్తానండి అంటున్నాడండి. ఎట్లకి వెళ్తాడట? గుళ్ళకి వెళ్తాడట. ఆ పక్కన ఉన్నవాడు అంటున్నాడు, ఇది ఎలా పాడైపోయాడేట అన్నాడు. ఆడుతా అన్నాను నేను ఒకటే మాట, ఎంతకంటే మహా యోధులు అయిపోయారు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాద రుచులు చూసి బైబిల్ తగలెట్టేసిన వాళ్ళు, బైబిల్ కాళ్ళలో పాడేసిన వాళ్ళు, బైబిల్ గిట్టేసేసిన వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి బార్లో దొల్లేయటం చూసాం. మన సన్నిధిలోనే ఒక ఆయన దేవుడు నాకు ఏమి చేయలేదని బైబిల్ తీసుకొచ్చి కాళ్ళలో పాడేసాడు. ఇవాళ మళ్ళీ దేవుని మందిరంలోకి వచ్చి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నేను అందుకు సిగ్గుమాల పని ఎందుకు చేశాను. గమనించిన ప్రియమైన, లోకములు ఎక్కడ తిరిగినా సరే నువ్వు మరలా ఎక్కడికి రావాలి? నువ్వు ఎక్కడైనా తిరుగు, కడకు నువ్వు రావాల్సిన స్థలం ఏదండి? యేసు ప్రభు సన్నిధి. ప్రభు అయినటువంటి యెహోవా అంటున్నాడు, అంచెదినానటండి ప్రతి మోకాలైన నామంలో వంగుతుందట. ఇప్పుడు వంగన మోకాలు కూడా ఈ అంచె దినాల్లో ఏం చేస్తుందటండి? వంగుతుందటండి. ప్రతి నాలుక కూడా ఆయన నామాన్ని ఏం చేస్తాడా? స్మరిస్తుందటండి. అది నిశ్చయంగా జరుగుతుందండి. వాగ్దానం నమ్ముతున్నావు కదా, వాగ్దానం కొరకు నువ్వు ఎదురు చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా.
మనం చేతులు ఎత్తటం అంటే తెలుసండి, దేవునికి అటండి ప్రాతకాల నైవేద్యం అటండి. ఎవరికైనా పొద్దున పెట్టే నైవేద్యమే గుర్తండి, సాయంత్రం పెట్టేది పెద్ద గుర్తుండదండి. అర్థమైందా? పొద్దున్న లెగ్గానే ఫస్ట్ భోజనం ఎవరు పెడతారో ఫస్ట్ ఏది తింటామో అది ఏమవుతుంది, మనకు గుర్తుంటుంది, శరీరానికి బలం ఇస్తుంది. దేవునికి కూడా మనం చేతులు ఎత్తడం ఏంటంట ప్రాతకాల నైవేద్యం అటండి. ఉదయకాల సమయంలో పెట్టిన నైవేద్యం లాంటిదటండి మనం చేతులు ఎత్తడం. కనుక దేవుని సన్నిధిలో మనం చేతులు ఎత్తి దేవుణ్ణి మనం ఏం చేయాలి, స్తుతించాలి, ఆయనను మనము మహిమపరచాలి. ఇక్కడ విశ్వాసము బట్టి అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. విశ్వాసమును బట్టి పేతురు ఏం చేశాడండి, నీళ్ళలో నడిచాడండి. నీళ్ళ మీద పేతురు నడిచాడు. ఎందువల్ల నడవగలిగాడండి చెప్పండి? ప్రార్థనను బట్టా, భక్తిని బట్టా, దేని బట్టి నడిచాడు చెప్పండి? విశ్వాసమును బట్టి. అందుకే అతని పాదములు దిగబడిపోతుంటే ప్రభు అన్నాడు, ఓ ఈ అల్ప విశ్వాసి, చేయించేమన్నాడండి, ఓ అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహపడతావు? అతనిలో అల్ప విశ్వాసం రావడానికి గల కారణం ఏంటండి? సందేహం కలిగిందటండి. ఎవరి మీద సందేహం? తన మీద తానికే సందేహం కలిగింది. నేను నడుస్తున్నాననే సందేహం. ఏమండి, దేవుని బిడ్డలమైన మనం సందేహించకూడదండి. సందేహిస్తేనటండి ఏమవుతుందో తెలుసా? సందేహిస్తే సిద్ధటండి ఏమవుతుంది చెప్పాలి గట్టిగా, వెనక్కి వెళ్ళిపోద్దటండి. పరలోకం ఏం చేస్తుందట? ముందుండవలసిన పరలోకం ఏమైపోద్ది? వెనక్కి వెళ్ళిపోద్దటండి. మన పరలోకం అలవండి, వెనకున్నటువంటి నరకం ఏం చేస్తుందండి? ఎదురుకొచ్చేస్తుందండి. మనం నరకాన్ని దాటి ముందుకు వచ్చాం, కానీ ఇప్పుడేమవుతున్నాం? మనం పరలోకాన్ని విడిచిపెట్టి నరకం వైపు వెళ్తున్నాం. దేనివల్ల తెలుసండి? సందేహించటం వలన. కనుక దేవుని బిడ్డలమైన మనం సందేహించకూడదండి. విశ్వాసమును బట్టి అబ్రహాములో నుండి దేవుడు సంఖ్యకు విస్తరించిన జనాంగాన్ని తీశాడండి. విశ్వాసమును బట్టి పేతురు నీళ్ళ మీద నడిచాడండి. మనలో మొట్టమొదట మొలకెత్తవలసిన విత్తనం ఏంటో తెలుసండి? విశ్వాసము. విశ్వాసము ద్వారానే ఒక వ్యక్తి దేవునికి ఏమవుతాడటండి? ఇష్టడవుతాడట. మనం ఏదో దేవుని దగ్గరికి రావటం వలన, లేకపోతే ప్రార్థన చేయటం వల్ల దేవునికి ఇష్టం అవ్వండి. దేవునికి ఎలాగ ఇష్టం అవుతాం? విశ్వాసమును బట్టి. ఒక వ్యక్తి ఆయనకి ఇష్టడు కాకుండా ఆయన దగ్గర ఏదైనా తీసుకెళ్ళగలడా? ఆయనకి ఇష్టడు కాకుండా ఏదైనా సాధించగలడా? ఆయన సన్నిధిలో మనం ఏదైనా సాధించాలంటే మొదట మనం దేవునికి ఎలాగ ఉండాలండి? ఇష్టడుగా మారాలి. మరి నువ్వు ఇష్టడుగా ఇష్టరాలుగా మార్చబడాలంటే నీలో మొదట మొలవలసిన విత్తనం ఏంటండి? విశ్వాసం. చెప్పండి అందరూ గట్టిగా. విశ్వాసం అనే విత్తనం అటండి మొలకెత్తాలి మనలో. విశ్వాసము పైకి రాకుండా ఏం చేస్తుంది తెలుసండి? సైతాను గాడు విశ్వాసిని బాధ పెడుతుందండి. విశ్వాసం మీద అది ఏం తీసుకొస్తుంది? మొలకెత్తుకోకుండా తీసుకొచ్చి కథ మొన్న ఆడేస్తుంది. ప్రభువుని అది ఏం చేసిందండి? ఏమండి, మనల్ని కూడా ఎప్పుడు శోధించాలనుకుంటే తెలుసండి? విత్తనంగా ఉన్నప్పుడే. ఎప్పుడండి? విత్తనంగా ఉన్నప్పుడే. మనలో విశ్వాసం అనేటువంటి విత్తనము, ఆ బీజం పోసుకుంటూ చూడండి, అప్పుడే మనల్ని శోధిస్తుందండి. యేసు ప్రభుని ఎప్పుడు శోధించి తెలుసండి? బీజము పడ్డప్పుడే. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు యోదయ దేశము బెత్లెహేములో ఒక పశువుల సాలలో పుట్టాడు. మీ అందరికీ తెలిసిన పాఠమే, విన్న పాఠమే. అక్కడ పుట్టడానికి గల కారణం ఏంటంటే, దేవుడు యోదయ దేశంలో ఉన్న బెత్లెహేము అనే గ్రామానికి వాగ్దానం చేశాడు, నువ్వెంత మాత్రము అల్పమైన దానవు కాదు. దేవుడు ప్రజలు దేనిని బలహీనంగా ఇచ్చుతారో దాన్ని బలపరుస్తాడండి. ఏది పనికిరానిది అనుకుంటామో అది పనికొచ్చేటట్టు చేస్తాడు.
నిజమా కాదు చెప్పండి? ఏమండి, పనికి రాని దాన్ని ఏం చేస్తాడైనా పనికి వచ్చేటట్టు చేస్తాడండి. పనికి రానివాడిని పనికి వచ్చేటట్టు చేస్తాడు. బలహీనుని ఏం చేస్తాడైనా బలపరుస్తాడండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి దివ్యమైన సందేశాన్ని మీరు మాకు అందించారు. నేను విశ్వాసమని విత్తనము నాయన, ఎందుకో నాయన విశ్వాసమును బట్టి అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. నేను విశ్వాసమును బట్టి పేతురు గారు నీళ్ళ మీద నడిచాడు ప్రభు. నేను విశ్వాసమును బట్టి నేను మేము ఆశీర్వదింపబడినట్లుగా, విశ్వాసమును బట్టి మేము నిత్య రాజ్యమును స్వతంత్రించుకున్నట్లుగా మాలో విశ్వాసపు మొలకను మొలకెత్తించండి యేసయ్యా. యేసయ్యా, ఈ రాత్రి విత్తబడిన ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి హృదయములోనైనా, ప్రతి ఒక్కరి హృదయములో, ప్రతి ఒక్కరి చేలో ప్రభునైనా అది ఫలింపచేయండి అయినా. మంచి నెల పడ్డ విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో అలాగే నూరంతలుగా మీరు ఫలింపచేయమని నైనా, నూరంతలుగా మీరు ఫలింపచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.